ఏం చెప్పింది కేసీఆర్ ఏమన్నాడే? ఇక చెప్తారు కలవెళ్ళ కథలు మొత్తం చెప్తానే ఉంటారు ఇక అంతే. ఏమనిపిస్తున్నారు కేసీఆర్ని ఎందుకు కూడా కొట్టినామని బాధపడ్డావా మరి పోయినా? బాధ ఏం బాధ అయ్యా, మా కడుపు నిండా నింపిండు బాధపడ్డామా మేము. 10 ఏళ్ళ పాలన చేసి రాజకీయ నాయకులనే భూస్వాములే చేసిండు ఆయన. 10 సంవత్సరాలు పేదోళ్ళ కానిండా, 10-12 సంవత్సరాలు కానిండా పేదోళ్ళ గడ్డి పోస తీసి పక్కకేసినట్టు వేసిండు ఆయన. సరే ఆయన కానలే కాబట్టి ఆయన ఒడగొట్టిరే, అధికారం దూరం చేసిరు. ఈయన గెలిచింది కాంగ్రెస్ ఈయన ఎట్లుంది? ఈయనదేనా 2 ఏళ్ళు కాలే, ఈయన వచ్చి ఇంకా 2 ఏళ్ళు కాలే. ఈయన ఏం చెప్తాడు, ఆయన ఏం చెప్తాం మేము గంతే. ఈయన ఎటువై మరి పెద్ద మనిషి పోయిన టీఆర్ఎస్ నుంచి గెలిపిస్తే కాంగ్రెస్ పోయింది మీ కడియం సిఆర్ పోయిండు, పోతే ఏం చేద్దాం మరి. ఇప్పుడు ఒకవేళ ఉప ఎన్నిక వస్తే మళ్ళీ గెలుస్తాడు ఆయన కడియం సిఆర్? ఒత్తడో రాడో మేమెట్లా చెప్తామా? జరగబోయే కథ చెప్పమంటే చెప్తామయ్యా, మేము జరిగినాక చెప్తాము. అదే మీరు టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిపిస్తే ఆయన పార్టీ మారింది కదనే, పార్టీ మారింది కదా. చెప్తాను, ఏ పార్టీ వచ్చినా కూడా మేము అటే తిరుగుతాం, కానీ మాకు ఒకటి ఇది అది అని ఏం లేదు మాకు గంతే. అంతే గంతే. అన్ని పార్టీలు నీయే ఇక, ఎటు గాలి వస్తే అటు పోతావు అంతే. అంటే పైసలు ఎవరు ఎక్కువ ఇస్తారు అట్లా ఏమన్నా చూస్తావు? పైసలతో పనే ఉందా, మాకు పని కావాలి. మా గూడెంలో ఏమన్నా అవపడుతుందా చూడు, అవపడుతుందా? ఒక్కడొక్కడు ఇల్లు కూలి, రోడ్లు లేక వానకాలం మొత్తం మొకాలం మందు బురద ఎవడా మాకు చేసింది ఇక్కడ?